మీ అబ్బాయికి ఏం కాలేదు, మెడికల్కి వెళ్ళి ఐఎమ్ సారీ, త్వరగా తీసుకురా. మేము కాపాడలేకపోయాం. చూసుకొని వెళ్ళవయ్యా. తను చనిపోయింది. మంచి వార్త. సలాం బాయ్, వచ్చిన వార్త నిజమే, చనిపోయింది. అష్రఫ్ రా, ఏదైనా తిను, మందు వేసుకోవాలి. మెల్లగా. ఓకే, ఇదిగో తిను. నువ్వు తిను. ఈరోజు మీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. జీవితంలో ఏదో ఒక రోజు నాకు అవకాశం దొరికితే మీకోసం బ్రతకడానికి ప్రయత్నిస్తాను. నువ్వు నిజంగానే నా కోసం ఏదైనా చేయాలనుకుంటే నేను చెప్పబోయే ఒక విషయం నువ్వు వినే తీరాలి. చెప్పండి. ఇలా చూడు అష్రఫ్, బయట ప్రపంచానికి నువ్వు ప్రాణాలతో లేవు. అందువల్ల నువ్వు ఇక మీదట కొత్తగా ఒక కొత్త ఐడెంటిటీతో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. వేరే ఊరికి వెళ్ళి. ఎక్కడికి? కొల్హాపూర్. అక్కడ నా బంధువులు ఉన్నారు. నీ గురించి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాను. అక్కడికి వెళ్ళావంటే ఎవరు కూడా నిన్ను ఎటువంటి ప్రశ్నలు వేయరు. కానీ ఇలా చూడు, ఇక్కడ నీ ప్రాణాలకి ఇంకా ప్రమాదం ఉంది. ఈ ఊరు నీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్లీజ్, నువ్వు నా కోసం ఏదైనా చేయాలనుకుంటే దయచేసి నా మాట విను. ప్లీజ్. అష్రఫ్, అష్రఫ్, అష్రఫ్. నన్ను క్షమించండి. నేను అనుకున్నది సాధించే వరకు నేను ఊరుకోను. మీరు నా కోసం ఎంతో చేశారు.
ఇంతకు మించి నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. ఖుదా ఆఫీస్. ఎలా ఉన్నారు రషీద్ భాయ్? అష్రఫ్, నువ్వా? ఎవరైనా ఉన్నారా? డూప్లికేట్ పాస్పోర్ట్, రేషన్ కార్డ్ చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెయ్యబోతున్నావు నువ్వు? నాకు ఒక కొత్త పేరు, కొత్త ఐడెంటిటీ కావాలి. కాబట్టి నేను వెళ్లే దారి కాస్త సులభమైతే. దానికి ఒక ఈజీ అయిన మార్గం ఉంది, కానీ అది డేంజరస్. చావునే అంగీకరించినప్పుడు ఇంకా ఏ ఆపదొచ్చినా నాకు లెక్కలేదు. ఒక మనిషి ఉన్నాడు, గంజాయి వ్యాపారం చేసేవాడు, కానీ నకిలీ డాక్యుమెంట్ తయారు చేయడంలో కిల్లాడి. పేరు మోరిస్. నేను చెప్పేది బాగా విను. త్వరగా అందరూ లైన్ లో బండ్లు ఎక్కండి. తెలుసు తెలుసు. ఏం మాట్లాడకుండా ఎక్కండి. మీకు చెప్తుంది మీకు చెప్తుంది. త్వరగా త్వరగా అంతే అంతే ఎక్కించండి. నీకేం స్పెషల్ గా చెప్పాలా? ఎక్కువ ఎక్కువ వెళ్ళు. ఇటు పక్క ఇటు నగరాలు చేయకుండా బండ్లు ఎక్కువ వెళ్ళు. నేనేం చేయలేదు. నోరు మూసుకుని బండి ఎక్కువ ఎక్కువ. రే డోంగ్రే, దీన్ని ఎక్కించు. సార్ నేను చెప్తా అర్థం కాదా? బండి ఎక్కువ ఎక్కమా. ఓకే ఓకే పోనీ పోనీ. ముందు పేరు చెప్పు, తర్వాత అడ్రస్ చెప్పు. ఏంటి అమ్మ నాన్న పేరు పెట్టలేదా? లీలా లీలా పాస్వాన్. డాక్యుమెంట్ వెళ్ళు. నేను వెళ్ళొచ్చా? లేదు, టిఫిన్ చెప్పాం, పీకల దాకా మెక్కెళ్ళు. పోవే. సలాం అలైకుం రషీద్ భాయ్. సలాం.
లీలా పాస్వాన్. ఇందులో ఏముంది రషీద్ భాయ్? నా ఐడెంటిటీ మారిందంతే. నాలో ఉన్న పగ అసలు చల్లారలేదు. అష్రఫ్, మక్సద్ ఇప్పుడు చాలా గొప్పవాడయ్యాడు. అతన్ని ఎదిరించి నిలబడడం అనేది ఇప్పుడంత సులభం కాదు. రషీద్ భాయ్, మనిషి ఎంత గొప్పవాడిగా ఎదుగుతున్నాడో అదేవిధంగా అతని విరోధులు కూడా పెరుగుతారు. ఎవరో ఒకళ్ళు దొరక్కపోరు. ఎలా ఉన్నావు రషీద్? బాగున్నాను. మీరెవరు? ఏసీపీ ఖురేషీ. సలాం సార్. బాగున్నావు కదా? బాగున్నాను. మీరెందుకు వచ్చారు సార్? మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలి అష్రఫ్ గురించి. అల్లా ఆమె ఆత్మకు శాంతి కలిగించాలి. తను ముగించలేని పనిని ముగిస్తేనే తన ఆత్మకు శాంతి లభిస్తుంది. నాకు ఏమీ అర్థం కాలేదు. అష్రఫ్ చనిపోయే ముందు నీకేమైనా ఇచ్చిందా? ఫైల్ లేదా పేపర్స్ లాంటివి? లేదు, నాకు ఏమీ జ్ఞాపకం లేదు. లేదు. కాస్త బాగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. గుర్తొస్తే నన్ను గుర్తుంచుకో. తప్పకుండా. ఖుదాఫిస్. మీ హోటల్లో టీ బాగుంటుందని విన్నాను. అవును. గఫూర్, కొంచెం నీళ్లు తక్కువగా వేసి టీ పెట్టి తీసుకురా. ఈవిడ సార్, సల్మా షేక్, నా స్నేహితుడి భార్య. ఒక పని మీద వచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ మొహం చూడొచ్చా? ఐఎమ్ సారీ, నేను పోలీస్ ఆఫీసర్ని కదా. అనుమానించడం నా డ్యూటీ. సార్, మీకు తెలుసు కదా, మీ ముందు తను పరదా ఎలా తీస్తుంది. ఖురేషీ గారు, మతం గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. సరే, వదిలేయండి. మతానికి విరుద్ధంగా నేనేమీ చేయదలుచుకోలేదు. ఏమైనా చేస్తే మాకే ఇబ్బంది. నీకు గుర్తొచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయి. తప్పకుండా చెప్తాను. వెళ్ళొస్తాను. మంచిది. ఖుదాఫిస్. టీ బాగుంది. థ్యాంక్ యూ. అలా అయితే విక్రమ్కి తప్ప నువ్వు ప్రాణాలతో ఉన్నట్టుగా చాలా మందికి తెలుసన్నమాట. అయ్యుండొచ్చు. పేరు మాత్రం మార్చుకుంటే సరిపోదు బాయ్. అష్రఫ్ నిజంగానే లీలా పాస్వాల్గా మారాలి.
భోస్లే భోస్లే ఏయ్, ఎవర్రా? ఎవర్రా అంటే మాట్లాడ సార్ మీరు ఇటువైపు నుంచే వెళ్తున్నాను, అందుకే నిన్న ఒకసారి కలిసి వెళదామని వచ్చాను. కానీ మీరు 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 లోపలికి ఎలా వచ్చారు? అది వదిలే భోస్లే, నాకు ఓ విషయం చెప్పు. అష్రఫ్ ఫైల్ గురించి నీకేమైనా తెలిసిందా? లేదు లేదు, మీరు 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 ఎంతకీ లోపలికి ఎలా వచ్చారు? భోస్లే, తను నీకు ఎప్పుడు ఫోన్ చేసింది? నన్ను మీరు అనుమానిస్తున్నారా? చివరిసారి తను నీకు ఎప్పుడు ఫోన్ చేసింది? అంటే నన్నే మీరు సెర్చ్ చేస్తారా? తను తన సామానంతా ఎక్కడ పెడుతుంది? మీరు సెర్చ్ చేయాలనుకుంటే నాకు వారెంట్ చూపించండి. వారెంట్ చూపించండి. ఇది నా ఇల్లు, అర్థమైందా? ఇదేమైనా మీ బాబు సొత్తు అనుకుంటున్నావా? ఇది నా ఇల్లు. మీరు సెర్చ్ చేయాలనుకుంటే సరే, ఈ మధ్య తను ఎవరితో ఉంటోంది? ఏమిటి భోస్లే, ఒక అమ్మాయి కోసం ఇంత కోపమా? తను నిన్ను చెప్పులా తీసి పారేసి వెళ్ళిపోయింది. బహుశా అలాంటి ఫైలే ఉండుండదు. ఇదంతా నీ డ్రామా అయి ఉంటుంది. అయినా కూడా త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాను. ఇంటి సెర్చ్ వారెంట్, అలాగే నీ అరెస్ట్ వారెంట్తో సహా. జహీర్, నాకు నమ్మకం ఉంది. ఈ రోజుకి మీరు నాతోనే ఉన్నారు.
నేను చేసే ప్రతి పనికి నాకు తోడుగా ఉన్నారు. కానీ ప్రతి క్షణం ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేక సతమతమవుతున్నాను. నేను ఈరోజు ఒక పని చేయబోతున్నాను. నేను చేసే ఏ పని ఎన్నటికీ మీకు నచ్చదు, కానీ ఖచ్చితంగా మీ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తానని మాటిస్తున్నాను. అది నువ్వే కదా ఆ రోజు మార్కెట్లో మీట్ అయ్యాం? అవును. పేరు? లీలా పాస్వాన్. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీతో ఒక చిన్న పని పడింది. అర్థమైంది. మాట్లాడకుండా ఉండాలంటే ఎంత ఇస్తారనా? క్షమించండి, నేను ఇక్కడికి డబ్బులు తీసుకోవడానికి రాలేదు, డబ్బులు సంపాదించే దారి చూపించడానికి వచ్చాను. ఏయ్, మత్తులో ఉన్నావా ఏంటి? నువ్వు ఎవరి ముందు నిలబడున్నావో తెలుసా? నాకు తెలుసు, అందుకే మీతో బిజినెస్ చేయడానికి వచ్చాను. ఎలాంటి బిజినెస్? డ్రగ్స్. ఏంటే మోహన్ చూడు, నువ్వు డ్రగ్స్ బిజినెస్ చేస్తావా? ఆ? నీకు చెరసు గంజా గురించి అసలు ఏమన్నా తెలుసా? ఆ? సరుకు ఎప్పుడైనా కొట్టావా నువ్వు? తుపాకీ కొన్నప్పుడల్లా మీకు కాల్చి చూసే అలవాటుందా? నాతోనే ఎందుకు? అశ్విన్ రఘునాథ్ సుర్వే, లాల్బాగ్లో ఉండే చిన్న పిల్లాడు. హెచ్ఆర్ కాలేజ్ ప్రొఫెసర్ని కొట్టడం వల్ల కాలేజ్ నుంచి డీబార్ చేశారు. 20 ఏళ్ల వయసులో మొదటి బెట్టింగ్ గెలిచాడు. 3 మర్డర్లు, 15 హాఫ్ మర్డర్స్, 5 సార్లు జైలుకి వెళ్లాడు. వాడి మీద 4 కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి. ఇక నుంచి వాడికి కోర్టు నుంచి ఎటువంటి వాయిదా రాదు. వాడి వెనక గవర్నమెంట్ ఉంది. పౌడర్ అమ్మకంలో ఇంకా నీ ఎంట్రీ సరిగ్గా సెట్ అవ్వలేదనుకుంటాను. రోడ్లో నడుచుకుంటూ వెళ్లేవాడు కూడా ఈ విషయాలు చెప్తాడు. నువ్వే చెప్పు. మేమే ఇందులో ఏమీ పీకలేకపోయినప్పుడు నువ్వు మాత్రం వచ్చి ఇందులో ఏం పీకుతావు? మాల్ తీసుకురావడం నా వంతు, దాన్ని నమ్మడం నీ పని. సరుకు నువ్వు తీసుకొస్తావా? ఎలా తెస్తావు? టోటల్ బాంబేలో ఒక్కడు మాత్రమే సరుకును సప్లై చేస్తున్నాడు, నారికాన్. అది కూడా
మక్సూదికి మాత్రమే. మాల్ తీసుకురావడం నా వంతని నీతో చెప్పానుగా. నాకు సంబంధించినంత వరకు నారీ ఖాన్ ఇంకో 3 నెలల్లో వాడే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. కాబట్టి నా మీద 3 నెలల పాటు నమ్మకం ఉంచితే చాలు. అశ్విన్ అన్న, మీరనుకుంటున్నట్టు కాదు ఈ అమ్మాయి. డబ్బు చేతికి చిక్కితే పారిపోతుంది. ఈ అమ్మాయిని నమ్మొద్దు. అలాగే అయితే మూడు నెలల పాటు నీపై నమ్మకం పెడుతున్నా. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. లీలా పాస్వాన్. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, హఠాత్తుగా మాయమయ్యా. కాస్త ఆలోచించాను. ఇదిగోండి, టీ తాగుతారా? నిజానికి ఆ విషయం మీదే పనిచేస్తూ ఉన్నాను. సరుకు ఎక్కడుంది? ఎంత సరుకు తీసుకొచ్చావు? 10, 20? పెద్ద వచ్చింది. మీ అందరికీ ప్రశ్నలు అడగడం మాత్రమే తెలుసు అనుకుంటా. ఏయ్, ఎక్కువగా వాగేమంటే మొహం. బిజినెస్ పెద్దదైతే ప్లానింగ్ కూడా పెద్దదిగా ఉండాలి. అంటే హిమాచల్ ప్రదేశ్ బలారా గ్రామం, అక్కడ గంజా మొక్కలుంటాయి. ఎవరు వెళ్తారు? నేను. అక్కడికి వెళ్ళి కూడా సరుకు దొరక్కపోతే? అయితే అక్కడ కాకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? 10 బాక్సులు. ఏయ్, కరెక్ట్ గా చెప్పు. 10 లక్షలు మమ్మల్ని మోసం చేయబోతున్నావా? 10 లక్షల రూపాయలతో ఏ బొచ్చు పీకలేమో తెలుసా? వారం రోజుల్లో 10 బాక్సులు లాభం, లేదంటే మీరు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి మీకొచ్చేస్తాయి. చూడనా, దీన్ని మాత్రం అసలు నమ్మనే నమ్మొద్దు. 10 లక్షలు మనకు చాలా నష్టం కలుగుతుంది. డబ్బివ్వు. కానీ అన్నా, నేను చెప్తున్నాను కదా, తనకి డబ్బివ్వు. నేను ఈ గేమ్ ఆడతాను. హలో, నేను జగ్గీతో మాట్లాడాలి. ఏంటా పని? బిజినెస్ గురించి. అది ఆయనతోనే నేను పర్సనల్గా మాట్లాడాలి.
సైలెంట్ గా ఉండు. పద, లోపలికి వెళ్ళు. కూర్చో కూర్చో, కథలు తట్టనా? దయచేసి నా కొడుకుని వదిలిపెట్టండి జగ్గి అన్న. నేనే ఈ ప్రపంచానికి దేవుణ్ణి. నా కోసం వీణ్ణి వదులుకుంటావా? వీడు నా గ్యారంటీ కార్డురా. లాభం నాకు, బిడ్డ నీకు. కానీ అన్న, కానీ కీని చెప్పడం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు. రే బల్లో, చెప్పండి అన్న. వీణ్ణి లోపలికి తీసుకువెళ్ళ. అయ్యగారు, ఈ బాంబే అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి. రైటు, నిన్నే రా. ఎందుకు ఇక్కడికి వచ్చావు? మాల్ కావాలి. ఏం సరుకు? గంజా. నీ పేరేంటి? ఖచ్చితంగా తెలుసుకోవాలా? అయితే నా దగ్గర సరుకు లేదు. నువ్వేమనుకున్నావు? డబ్బు చూడగానే కుక్కలన్నీ వెంట వచ్చేస్తాను అనుకున్నావా ఏంటి? కోడి పిల్లల్ని తినే చిరాకు దుబ్బింది. నాటుకోడి తినాలన్న కోరిక వచ్చింది. ఇక్కడే ఉండు. హలో నారికాన్, నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే మగవాళ్ళు చేసే వ్యాపారంలో ఆడవాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. బాంబే నుంచి ఒక అమ్మాయి వచ్చింది సరుకు కోసం. మరి అమ్మాయికి నేను సరుకిచ్చేనా చెప్పు. జగ్గి, నువ్వు మాట ఇచ్చావు బాంబేలో నాకు తప్ప వేరే ఎవరికి సరుకు అమ్మనని. నీకు బాగా తెలుసు నా మాట గాలిలో రాసిన మాట. డబ్బు కనిపిస్తే నా గుణం మారిపోతుంది. తలుచుకుంటే నువ్వు దక్కించుకోవచ్చు. ఇక నుంచి సరుకుకి నువ్వు డబ్బులు రేటు ఇస్తే చాలు. జగ్గి, తలుపు తెరవండి. నీ పేరేంటి? నీ ఇల్లెక్కడా? ఎక్కడుంది? అమ్మ, మీ నాన్న వాళ్ళు ఎక్కడుంటారు?
బంగారు నువ్వా? బంగారం నువ్వు ఎలా వచ్చావు? ఈ అక్కయ్య నన్ను కాపాడింది. మీరెవరు? నేను లీలా. ధన్యవాదాలు. దానా జగ్గి పిస్వా. క్షమించండి అయ్యా. ఇటువంటి తప్పు చేయదయ్యా. మమ్మల్ని క్షమించండి. ఒంటరిగా పారిపోలేదురా, బాంబే నుంచి వచ్చిన పిల్లతో లేచిపోయింది. లేదు ఎక్కడ్రా ఉంది? వెళ్ళి వెతకండి. లోపలెవరూ లేరు. లోపలికి వెళ్ళి ఉన్న వాళ్ళని కొట్టి ఈడ్చుకురారా. వెతుకుతున్నావు బయటికి. నా మాట వినండి. అయ్యో నా కూతురు చెయ్యొద్దు. బాంబే నుంచి వచ్చిన అమ్మాయి దొరికే వరకు నీ కూతురు శరీరం నుంచి తోలు తీస్తాండ్రా రే. నా కూతురు కొట్టద్దు, కొట్టకండి. మీరే గనక లేకపోతే ఈ ఊరంతా శ్మశానమై ఉండేది. మీరందరూ కలిసి వాణ్ణి ప్రోత్సహించారు. మీరు ఎప్పుడో చేయాల్సిన ఈ పనిని నేనిప్పుడు చేశాను, అంతే. అనుక్షణం భయపడి చావడం కంటే ధైర్యంగా ఎదిరించాలి. కానీ నాకొక్క విషయం అర్థం కాలేదు. జక్కీ లాంటి పెద్ద రౌడీ మీలాంటి రైతుల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? మేం పండించేవి మామూలు పంటలు కావు. అంటే? అవి గంజాయి పంటలమ్మా. జక్కీ మీ దగ్గర తక్కువ ధరకి గంజా కొని బయట కొన్ని కోట్లకి అమ్ముతున్నాడా? కానీ ఇప్పుడు మాకు ఆ పని కూడా చేతికి దొరకదే. జగ్గి ఏమో చనిపోయారు, మా దగ్గర నుండి ఎవరు కొనుక్కుంటారు? నేను కొంటాను. 2 రెట్లు ఎక్కువిస్తాను. ఇక ఈ ఊర్లో పండే ప్రతి పంటలోనూ నా పేరు మాత్రమే ఉండాలి. మీ అందరికీ ఈ డీల్ ఓకేనా? ఇలా మాట్లాడుతున్నాను. పని పూర్తయింది. ఎంత దొరికింది? మీరు అనుకున్న దానికంటే ఎక్కువే దొరికింది. నేను ఈవినింగ్ ట్రైన్కి బయలుదేరుతున్నాను. రేపు పొద్దున్నే ముంబైలో ఉంటాను. చాలా సంతోషం. ప్రయాణికులకి ఒక విజ్ఞప్తి. ట్రైన్ నంబర్ 436210 ఇప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉంది.
పద. తర్వాత రా. నువ్వు వెళ్ళొచ్చు. త్వరగా వెళ్ళు. తర్వాత నువ్వురా, చూపించు. చూడు. ఒక్క నిమిషం. ఆగు. చెక్ చేశారా? వెళ్ళనివ్వండి సార్, ఇందులో ఏమీ లేదు, కొప్పే ఉంది. కొప్పే కదా, కింద పెట్టు. ఇదిగో చూడండి సార్, కొప్పే ఉంది. చెప్పాను కదండి ఇందులో ఏమీ లేదని. మొత్తం అంతా కింద పోయి అని చెప్పాను. పోయి వెళ్ళు. సార్, నేను చాలా పెద్దాని సార్. ఈ స్టేషన్ లో ఉన్న కుప్ప అంతా నేనే తీశాను సార్. ఇప్పుడు కింద నిన్ను నేను అడిగానా? కింద వెయ్యి, త్వరగా వెయ్యి. కానీ త్వరగా కింద పోయి బాగా చెక్ చేయండి. మొత్తం అంతా తీసి పెట్టు. తీ త్వరగా, మోహన్ చూడకు, తీ. సరే, అంతా లోపల పెట్టు, వెళ్ళు. ఈ రోజు కూడా ఒట్టి చేతులతో వచ్చావా? అనాదిని నమ్మి తీరాల్సిందే. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చింది, కానీ పొగరు మాత్రం ఏం తక్కువ లేదు. అన్నా, ఇది దేనికి పనికిరాదు. నువ్వేంటే ఇక్కడ? వెళ్ళు. ఆవిడ్ని చూడాలంటే ఎవరిని చూడాలి? ఆవిడ పేరేంటో తెలియదు గానీ తెల్లగా ఒక ఆవిడ ఉంటుంది. ఆపో, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు. పోయి ఇక్కడ నుంచి. ఇక్కడ మేడం ఎవరు లేరు, వెళ్ళి ఇక్కడ నుంచి. ఏంటండి ఇలా అరుస్తారు? మేడం గారే నన్ను నమ్మన్నారు. ఏ మేడం ఇక్కడికి రమ్మని చెప్పింది? చెప్పండి, నేను వచ్చేదని. ఇక్కడ మేడం ఎవరు లేరు, బయలుదేరు. ఆమెని లోపలికి పంపండి. నువ్వు మామూలు ఆడదానవు కాదు. ఎంత పెద్ద పని చేసావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇక వాడి పొగరు అణుగుతుంది. నువ్వు తన గురించి ఏమన్నా? ఎవరితోనూ చెప్పొద్దు. అన్నయ్యని ఒక అమ్మాయి మోసం చేసి పారిపోయింది.
ఈ రోజు అదే అమ్మాయి ఈ రోజు నీ జాబ్ మీద లాగా ఒకటి ఇచ్చుకుంది. సరే ఓ పని చేయి, నువ్వు నిజంగానే వాడు గోపు మీద రెండించుకో. అశ్విన్ అన్న, ఏంటి త్వరగా త్వరగా, నా దగ్గర టైం లేదు, త్వరగా వాడిని లాగి ఒకటి గోపు మీద ఇచ్చుకో. అన్నా నోరు మీరా. నీకు వినపడడం లేదా? త్వరగా త్వరగా త్వరగా. కానీ అశ్విన్, త్వరగా. చెయ్యి ఎత్తి కొట్టడం కన్నా చేతులు కలపాలని ఆశిస్తున్నాను. తను కొట్టకుండానే నీ మొహం ఎలా కందిపోయిందో చూసావా? నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. అలాగా, వెళ్ళు. ఏ అన్నా, జాగ్రత్త, వేగంగా వెళ్ళావనుకో నీ లుంగి కూడా ఊడిపోతుంది. అన్నా అన్నా ఆగదా, నేను వస్తాను. నీకేంటి 10% చెప్పాను కదా, 15గా తీసుకో. ఏంటి, ఏం వద్దా? ఎక్కువ కావాలంటే మాత్రం ఇవ్వను. నాకు డబ్బులు అక్కర్లేదు, నాకు రక్షణ కావాలి. హిమాచల్లో ఆ సంఘటన జరిగిన తర్వాత నాకు శత్రువులు బాగా పెరిగిపోయారు. నా ప్రాణానికి సేఫ్టీ లేదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే కొన్నాళ్ళ పాటు నేను ఇక్కడే ఉండొచ్చా? ఎక్కడేంటి నీకు భయం? ధైర్యంగా ఉండ, నీ ఇల్లు అనుకో. రసగుల్లా, చెప్పండి. తనకు రూమ్ చూపించు. రూమ్. పదండి, మీకు మీ రూమ్ చూపిస్తాను. నన్ను క్షమించు సార్. నేను నిన్న చేసిన తప్పుకి నా జీవితంలో ఎన్నటికీ నువ్వు నన్ను క్షమించవు. ఈ తప్పుని నేను తెలిసి చేశాను. నిన్ను చంపిన ఆ హంతకుల్ని పట్టుకోవడానికి నా ప్రాణాల్ని కూడా వదులుకోవడానికి సిద్ధం. కుదిరితే నన్ను క్షమించు సార్.
లీలా ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా భర్త శవాన్ని చూశాను. పోలీసులు, వకీల్, గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ నా భర్త చనిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. నేనెంతగానో పోరాడి చూశాను. ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాతే నేనొక నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు. ఒకవేళ నేను నీ పరిస్థితిలో ఉండుంటే నాకు పిచ్చి పట్టేసేదేమో. అవును, నాకు నీలాంటి పరిస్థితి వచ్చుంటే ఖచ్చితంగా నీలాగా అవ్వడానికి నేను ట్రై చేసుంటాను. జుబిన్ ఈ పేరిచ్చారు. మారిస్ డిబ్రెటో. చూసావా వరద, ఇదే వాక్కు. లీలా నాతో చెప్పింది నారికాన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని. డీల్ మాట్లాడడానికి నాకు ఫోన్ చేశాడు. మీరేమన్నారు? ఏం చెప్తాను, తిన్నగా తనతోటి డీల్ చేయడం నాకు ఇష్టం లేదన్నాను. మంచి పని చేసావు. వద్దని చెప్పుండకూడదు. ఎందుకు? మీట్ అవ్వడం వల్ల ఏం పోతుంది? తనతో వ్యాపారం చేయడం లేదు, కలిసి ప్రయోజనం ఏముంది? మన ప్రొఫెషన్లో ఏది ఎలాగైనా మారచ్చు. స్నేహితుడు కాలేకపోయినా పర్వాలేదు, కానీ శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. బాగుంది. మనల్ని అవమానించిన వాడి కాళ్ళు నొక్కమంటున్నావా? అన్నా, నా శత్రువుతోనైనా పోరాడతాను, కానీ ఈ పని చేయొద్దు. సాయిరామ్. సాయిరామ్ అశ్విన్ గారు. చెప్పండి బాందేకర్, న్యూస్ ఏంటి? నారిఖాన్ దగ్గర నుండి ఫోన్ వస్తుందని పాటిల్ సార్ చెప్పారు. వచ్చింది. అతను నిన్ను నేపాల్లో కలవాలనుకుంటున్నారు, వెళ్ళి కలు. కానీ మందేకర్, అది పాటిల్ సార్ చెప్పేశారు. సాయిరామ్. ఏమైందన్నా? బందీకర్ ఏమంటున్నాడు? నారికాన్ని కలవాలట, నేపాల్కి వెళ్ళి. ఇది పాటిల్ గారి ఆర్డర్ అట. కానీ పాటిల్కి మక్సూదికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది కదా. నేను చెప్పాను కదా, మన బిజినెస్ లో ఏది ఎలాగైనా మారచ్చని. ఒకసారి వాణ్ణి కలు. అవును, ఇది పాటిల్ గారి ఆర్డర్ కదా, ఖచ్చితంగా మీట్ అయ్యే తీరాలి. సరే, మనిద్దరి టికెట్కి ఎలాగైనా నేను ఏర్పాటు చేస్తాను.
అన్నా, నాతో నేపాల్కి నువ్వొద్దు, లీలా వస్తుంది. సాయిరామ్, బాంబే నుంచి. చేతులు పైకెత్తు. మేము వాళ్ళ గెస్ట్లు. ఇక్కడ అందరినీ చెక్ చేసి తీరాలి. చేతులు పైకెత్తు. నువ్వు నన్ను ముట్టుకోలేవు. ఎవరైనా ఫీమేల్ గార్డ్ ఉంటే పిలువు. వాళ్ళని రానివ్వు. ఏంటి నారి, ఏంటిదంతా? నీతో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. దాని గురించి చెప్పానుగా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ పాటేల్ గారు చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. చచ్చిన శవాన్ని బయటికి తవ్వితే కంపు కొడుతుంది. నీ అంతట నువ్వు ఇక్కడికి రాలేదు, నిన్ను ఒకరు రప్పించారు. నీ పేరేంటి? ఏదైతేనే నీ వల్ల నాకు నష్టం ఏర్పడింది. నా వల్ల? చక్కీ బిస్వాని హిమాచల్లో ఎవరు చంపారు, అక్కడి నుంచి ముంబైకి సరుకు ఎలా వచ్చిందో అన్నీ నాకు తెలుసు. నువ్వింకా ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించు. నాకేమీ అర్థం కావడం లేదు. చనిపోయిన తర్వాత అర్థమైనా నువ్వు పీకేదేమీ లేదు. బిజినెస్ చేయాలనుకున్నావు కదూ, ధైర్యంగా చెయ్యి. కానీ అది నా ఇష్ట ప్రకారం. ఎప్పుడు ఎలా అని నారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరేనా? మేము నీ డీల్కి ఒప్పుకోకపోతే? తనెవరో నాకు చెప్పనే లేదు. అన్నాది లీలా. లీలా పాస్వాన్. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగింది. మన లైన్లోనే ఒకడున్నాడు. అన్నయ్య బాగా అర్థమయ్యేలా చెప్పారు. వినిపించుకోలేదు. అందువల్ల అన్నయ్య తనని చంపేశారు. జహీర్ బాట్కర్ పేరుని వినుంటారుగా. ఆయన ప్రాణాలతో ఉండుంటే ముంబై ఆయన కంట్రోల్లో ఉండేది. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, అన్నయ్య చెప్పిన మాట విని ప్రాణాలతో ఉండు. ప్రాణాలతో ఉండడం అలాగే చనిపోవడం మన చేతుల్లో ఉంది. ఆలోచించుకో, అర్థం చేసుకో. సో
ఏం ఆలోచించావు? కూడా పనిచేస్తూ నన్ను కొనేయాలనుకుంటున్నాడు. నువ్వలా చెయ్యనిస్తావా? తెలియడం లేదు. ఒక విషయంలో నేను మెచ్చుకుని తీరాలి. వాడిని భలే ప్రశ్న అడిగావు. అది మాత్రమేనా? నిన్న రాత్రి వాణ్ణి బెదిరించాను. ఏంటి అలా చూస్తున్నావు? ఊరికే తమాషా కన్నాను. నాకేమనిపిస్తోందంటే ఆ మక్సూద్ డీల్ మనకొక మంచి అవకాశం. చెరువు నుంచి సముద్రానికి వెళ్లే దారి. ఒక్కసారి ఇటువైపుకి వచ్చేస్తే నీళ్లలో మునిగిపోతావనే భయం ఉండదు. కానీ ఎదుటివాడిని ముంచేయచ్చు.